22A పైన కీలక ఆదేశాలు జారీ చేసిండ్రు సీఎం సార్. ఎవరైనా స్లాట్ బుక్ చేసుకున్నారంటే కేవలం 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఎవరైనా ఈ 22A అంటే మా ఇల్లు, మా జాగా, మా ఫ్లాట్, మా భూమి నిషేధిత జాబితాలో పెట్టిర్రు సార్, దాన్ని క్లియర్ చేయండి అని అప్లికేషన్ ఇస్తే కేవలం నెల రోజుల్లో దీన్ని సార్ట్అవుట్ చేయాలి అని రెవెన్యూ శాఖ మంత్రి ఆదేశాలు. అసలుకి అధికారులు సీఎం సార్ ఆదేశాలు ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీలో పాటిస్తున్నారు? అండ్ ఈ ఇష్యూకి సంబంధించి 4 అధికారులను సస్పెండ్ చేసిండ్రు. స్పెషల్ ఫోకస్ మల్కాజ్గిరి, తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపైన అధికారులు పెట్టారు. అసలు 22A విషయంలో ఏం గందరగోళం జరుగుతుంది? ఎందుకు హఠాత్తుగా ప్రభుత్వం ఇంత బ్లేమ్ అవుతుంది? దానికి ప్రతిపక్షాల నినాదాల కారణమా, లేదంటే నిజంగానే నిషేధిత జాబితాలో ప్రైవేటు వ్యక్తుల భూములు వెళ్తున్నాయా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు నిషేధిత జాబితాలు ఉండేవాళ్ళు ఏం చెయ్యాలి, అండ్ తొందరగా మీ భూమి ఈ నిషేధిత జాబితాల నుంచి బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలి అనే విషయంని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నిజంగా మీ భూమి కూడా ఇట్లే ఇబ్బంది పడుతుంటే కామెంట్ రూపంలో అది ఎక్కడ అనేది తెలియజేయండి. డన్. సో తాతలు, ముత్తాతలు, వాళ్ళ నాన్నలు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు, తర్వాత వాళ్ళ కొడుకులు, సో ఇట్లా కొన్ని జనరేషన్ నుంచి కూడా పహానీ నుంచి, పట్టా పాస్బుక్ నుంచి అట్లా చేరుతూ వస్తున్న భూములు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ భూములన్నీ కూడా అని చెప్పే కంటే ఒక ఊరంతా కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతే ఎట్లుంటుంది? చెప్పనీకి కొంచెమైనా బుద్ధి ఉందా అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే ఒక్కసారి ఈ బాధితుడు చెప్తున్న వర్షన్ మీరే వినండి. ఆ ఊర్లో ఏం జరుగుతుంది, నిషేధిత జాబితా వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది అనేది వినండి. మా ఊరు మొత్తం 1200 ఎకరాలు మేడం. మాది కడతాల మండలం సాలార్పూర్ గ్రామం, మాది రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. అక్కడ విలేజ్ మొత్తం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయ్యేటివి. కాకపోతే ఇప్పుడు 22A రిజిస్టర్ను ప్రిపేర్ చేయమని ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అధికారులకు తెలియజేయడంతో వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడో 2003లో 95లో ఎక్కడనో అది వక్ఫ్ ప్రాపర్టీ అని రాసిరు. వక్ఫ్ వాళ్ళు ఏం చేస్తారు మేడం, ఒక నోటిఫికేషన్, ఒక గెజిట్ రిలీజ్ చేసి ఇచ్చేస్తారు. సో మాకు అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, జనాలంతా అందరికీ సక్సెషన్ అవుతుంది, అన్ని ట్రాన్సాక్షన్ అవుతుంది. కాకపోతే ఆ ఊరు మొత్తం ఏం చేశారంటే ఇప్పుడు ఆ వర్క్ ప్రాపర్టీ అని చెప్పేసి మొత్తం 22A ఊరు మొత్తం ఊరు మొత్తం 1200 ఎకరాలు. మీరు కావాలంటే సాలార్పూర్ గ్రామం మేడం, కడతాల మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఊరు మొత్తం 22A రిజిస్టర్లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ అందరు SC ST ఉన్న గ్రామాలు అవి. మీరు ఎందుకు అలా పెట్టారంటే మాకు పైనుండి వర్క్ ప్రాపర్టీని గెజిట్లో ఉన్న ప్రాపర్టీని మొత్తం 22Aలో యాడ్ చేయమని మాకు పైనుంచి అధికారులు చెప్పడం వల్ల మేము అలా పెట్టామని. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మొత్తం ఆగింది. ఇది మాది ఇందిరా పార్క్ పక్కన హైదరాబాద్ సిటీ నడిబొడ్డుల, అది కూడా ఇది దరిదాపు 65 సంవత్సరాల నుంచి ఒక స్పిన్నింగ్ మిల్ తీసుకున్నారు వాళ్ళ తర్వాత నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ తీసుకున్నది. అండ్ వాళ్ళు ఒక నేహా స్పిన్నింగ్ మిల్ అని ఎన్నో రోజులు నడిపారు. దాని తర్వాత వాళ్ళ నుంచి మేము కొనడం జరిగింది. అయితే 65 ఏండ్లు ఒక పొజిషన్లో ఉన్నది, అన్నీ క్లియర్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గానే ఉన్నాయి. మళ్ళీ మాకు త్రూ టెండర్ కొన్న ల్యాండ్ అది, రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయి ఉన్నాయి. 530 ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో. ఇవాళ ఏమైందనంటే కొంతమంది ఫ్లాట్స్ అమ్మబోతే కొన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి పోతే అక్కడ వాళ్ళు కాదు, ఇప్పుడు అంతా ఆపేసామని చెప్పారు. అయితే నేను ఒక నోటీసు వాళ్ళు ఇచ్చింది చూస్తే దాంట్లో సర్వే నెంబరు లేదు, మా ఒక్క హౌస్ నెంబర్ ఉన్నది అంతే. ఆ హౌస్ నెంబర్ మీదంగా ఒక 55 గజాలు ఏదో వేసి దాని కారణంగా మొత్తం 9 ఎకరాల 5 గుంటల ఆ ల్యాండ్ని దాంట్లో ఏది రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పి ఆపేసి పెట్టినారు. సో విన్నారు కదా, అసలు ఎందుకు ఈ 22A ఇవాళ తెరపైకి వచ్చిందంటే ఈ హైడ్రా గలాట, ఈ భూ వివాదాలపైన కేసులు ఇవన్నీ కూడా హైకోర్టులో ఒక కుప్పలు తెప్పలుగా పడిపడుతున్నాయి. సో అందుకనే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖ అధికారులకి ఒక ఆదేశం జారీ చేసింది. బాబు, ఫస్ట్ మీరు ప్రభుత్వ భూమి, మీరు అంటే ప్రభుత్వ భూమి అసలు ఎక్కడెక్కడ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయండి, దాన్ని తీసుకెళ్ళి పోర్టల్లో ఎంటర్ చేయండి అని. అయితే నిర్లక్ష్యంగా
ఇక ఇవాళ తిన్నామా, ఆఫీస్కి వచ్చినామా, లంచం తీసుకున్నామా, పోయినామా అని కొంతమంది అధికారులు ఉన్నారంట. ఆ అధికారులు ఏం చేసిండ్రంట అంటే, ప్రైవేటు సార్ చెప్పిండ్రు ఆదేశాలు జారీ అయినాయి కాబట్టి ఏదో ఒక పని చేయాలి కదా అని అప్పుడే ఇట్లా నిద్రలకు వెళ్ళేసి ప్రైవేటు భూమిని కూడా ప్రభుత్వ భూమి కింద రిజిస్టర్ చేసేసారు. అంటే ఆ సిస్టంలో ఎంటర్ చేసేసారు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళుండి కొంతమంది, ఆర్థిక పరిస్థితులు బాగాలేక కొంతమంది, సో ఇన్ జనరల్గా అట్లాంటి పరిస్థితులలోనే భూమి అమ్ముతారు, లేదంటే కొంటుంటారు. సో ఆ వాళ్ళు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు 22A ఉంది అని చెప్పిరట. సో అప్పుడు వాళ్ళకి ఎంత షాకింగ్ ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు అదే గలాట జరుగుతుంది. సో ఈ 22A నేనెందుకు తీసుకొచ్చినా అని ఏకంగా రెవెన్యూ శాఖ మంత్రే ఏం చెప్తున్నారో వినండి. ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా, గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. విన్నారు కదా, అంటే ఒక రెవెన్యూ శాఖ మంత్రి వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్తున్నారు అంటే ఈ ప్రాబ్లం సివియారిటీ ఎంతుందో గుర్తించాలి. అందుకనే సీఎం సార్ కూడా దీనిపైన మాట్లాడిన పరిస్థితి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరి అయినా ఏమైనా గ్రౌండ్ రియాలిటీలో మార్పులు వచ్చినాయా అంటే ఆ మార్పులు రావాలంటే కావాల్సింది ఎవరు? సర్వేయర్లు. మరి సర్వేయర్లు ఉన్నారా తెలంగాణలో అంటే ఇగో సర్వేయర్ల పరిస్థితి ఎట్లా ఉందో సర్వేయర్లే చెప్తారు, ఒకసారి వినండి. లైసెన్స్ ఇచ్చిన తర్వాత మాకు మండల్ అలాట్ చేయడం జరిగింది. మళ్ళీ మండల్ అలాట్ చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేసారు క్లియర్గా లైసెన్స్లో బ్యాక్ సైడ్ మీరు పర్ ఎకర్కి యావరేజ్గా 1000 రూపాయలు తీసుకోవచ్చు అని చెప్పేసి లైసెన్స్లోనే చేశారు. కానీ తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే మాకు రీసర్వే కాకుండా LPM ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కోసం మమ్మల్ని తీసుకున్నారు. అంటే ప్రతి రిజిస్ట్రేషన్కి ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మాకు మ్యాప్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అనేది ఇవ్వాలి. దాన్ని డైవర్ట్ చేసేసి ప్రభుత్వం మాట మార్చి ప్రతి విలేజ్లో ఇప్పుడు సర్వే చేయాలి, రీసర్వే చేయాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అది కూడా రీసర్వే ఎట్లా ఫస్ట్ ఒక 20 రూపాయలు ఎకరాకి 20 రూపాయలు ఇస్తామన్నారు. దాని తర్వాత మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే దాన్ని 50 రూపాయలు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మా దగ్గర కన్సెంట్ లెటర్ తీసుకొని మీకు 60 రూపాయలు ఇస్తామని చెప్పేసి అందరితోటి సంతకాలు పెట్టించుకుంటున్నారు. రాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని మండల సర్వేయర్ల ద్వారా మాకు నోటీసులు ఇప్పిస్తున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటి, మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నైపుణ్యం గల వ్యక్తులం, మాకు ట్రైనింగ్ ఇచ్చారు, వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ట్రైన్డ్ పర్సన్స్. మేము సర్వేయర్లు కూడా మండల సర్వేయర్ల కంటే కూడా ఎక్కువ నైపుణ్యం గల వాళ్ళం మేము. కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి, మేము ప్రభుత్వానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు నిజంగానే ఈ మాటలన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ప్రతిపక్షాలు ఏదైతే అపవాదనో లేదంటే ఏదైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారో గవర్నమెంట్ పైన, అంటే డబ్బులు దండుకోవడానికి కోసం మాత్రమే కాదు, అండ్ ప్రజల భూమి లాక్కోవడానికి మాత్రమే ప్రభుత్వం ఇట్లాంటి 22A తీసుకొని వచ్చింది, దాన్ని వెంటనే రద్దు చేయాలి, ఇట్లాంటివి ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారో, రైతులు మాట్లాడుతున్నారో, భూమి కోల్పోతామేమో అనే భయంతో ప్రజలు మాట్లాడుతున్నారో, అవన్నీ నిజమని అనిపిస్తలేదా? ముమ్మాటికి నిజమని అనిపించే పరిస్థితిని ప్రభుత్వమే తీసుకొని వచ్చింది. సో ఒక పక్క కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, రెవెన్యూ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఇదంతా తలకై నొప్పి సీఎం సార్ తలకి చుట్టి ఒక పక్క అధికారులతో సమావేశం పెట్టే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. మరి ఈ 22 నిషేధిత జాబితాను ఎట్లా తెలుసుకోవాలి అని అంటే మీ పేపర్లు పట్టుకొని మీరు వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీసులకు పోవాలి. పోయి ఒక దరఖాస్తు చేసుకోవాలి. సార్ ఇప్పటివరకు ఇది నా భూమే, లేదంటే ఇది నా ఫ్లాటే, ఇది నా జాగానే, ఇది నా ప్లాటే, మరి ఇప్పుడు ఇది ఎక్కడుంది అని తెలుసుకోవడానికి నేను అర్జీ పెట్టుకుంటున్నాను అని. సో అర్జీలో కనుక వాళ్ళు మళ్ళీ ఇది నిషేధిత జాబితాలో ఉంది 22Aలో అని కనుక మీకు చెప్తే మళ్ళీ దానిపైన ఇంకొక అర్జీ పెట్టుకోవాలి. సార్ ఇది నిషేధిత భూమి కాదు, 22A జాబితాలోకి రాదు అని చెప్పి మీ దగ్గర ఉండే అన్ని లింక్ డాక్యుమెంట్లు, మీరు కడుతున్న కరెంటు బిల్లు, మీరు కడుతున్న పన్నులు, వాటర్ బిల్లు అన్నీ జత చేర్చి, ఇన్ కేస్ కాలనీ వాళ్ళైతే ఆ కాలనీకి సంబంధించిన లేఅవుట్లు ఉంటాయి కదా, ఆ లేఅవుట్లు, HMDA అయితే HMDA లేఅవుట్, GHMC నుంచి పర్మిషన్ తీసుకుంటే GHMC పర్మిషన్ లెటర్లు, లేదంటే సర్పంచ్ల పర్మిషన్లు తీసుకుంటే వాళ్ళవి, అవన్నీ డాక్యుమెంట్లు తీసుకొని మళ్ళీ సార్ వాళ్ళకి ఇవ్వాలి. సో అవన్నీ ఇచ్చిన తర్వాత మీ భూమి ఎప్పుడు డిక్లేర్ చేస్తారో అనేది కష్టం, ఎందుకంటే సర్వేయర్లు లేరు అక్కడ.
సో ప్రభుత్వం మళ్ళీ కళ్ళు తెరిచి అక్కడ ఉండే అధికారులు నిద్ర లేచిన తర్వాత వాటిని అన్నిటిని వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు నిషేధిత భూమో కాదో అనేది డిక్లేర్ చేస్తారు. సో అప్పటి వరకు మీరు పోర్టల్ ఎన్నిసార్లు చూసినా కూడా అది 22A నిషేధిత జాబితాలోనే మీ ల్యాండ్ కనిపిస్తుంది. కష్టపడి సంపాదించుకొని తినక రెక్కలు ముక్కలు చేసి కష్టపడ్డోళ్ళ ఎంతో కొంత భూమి ఉంది, ఎంతో కొంత ఇల్లు ఉంది అని రిలాక్స్ అవుతున్న సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 22A సెక్షన్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు చేష్టలు కావచ్చు, జనాలు అగ్గి మీద గుగ్గిమలమయ్యే పరిస్థితి ఉంది. సో ఇక్కడ సమావేశాలు పెట్టడం కాదు, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందని చూడాలి. సో వాళ్ళకి 2 రోజులు టైం ఇచ్చి మళ్ళీ చేయండి అంటే, ఇప్పుడు కోర్టు టైం ఇచ్చిన తర్వాత చేయమంటే ఎట్లా చేసిర్రు, దానికి మించే చేస్తారు తప్ప దానికి తక్కువ అయితే చేయరు. దానివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది తప్ప ప్రభుత్వాలకి డ్యామేజ్ అంతకంటే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇల్లు, జాగా, ఫ్లాట్ అనేది ఒక సెంటిమెంట్ ప్రజలకి. సో ఆ సెంటిమెంట్ తోటి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంటే, వాళ్ళకి ప్రతిపక్షాలు సపోర్ట్గా నించుంటే ప్రభుత్వం పైన ప్రజలకు అక్కసు పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. సో మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ 22A కన్ఫ్యూజన్స్ ఎట్లా క్రియేట్ చేసిందో అట్లే తొలగించాలని మనం కూడా కోరుకుందాం.